హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్స్ పెన్షనర్లకు ముఖ్య గమనిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా వృద్ధులైన తల్లిదండ్రులు, వారి పిల్లల మధ్య తలెత్తుతున్న ఆస్తి వివాదాలు, హక్కుల విషయంలో సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది. తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 యొక్క అసలైన ఉద్దేశాన్ని, దాని పరిధిని వివరిస్తూ వృద్ధుల హక్కులకు సంబంధించి కీలకమైన స్పష్టతనిచ్చింది. కేసు నేపథ్యం ఏమిటి అంటే, ఒక కేసులో తల్లిదండ్రులు తమ కొడుకులు, కోడలు తమను సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ వారిని తమ ఇంటి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ మెయింటెనెన్స్ ట్రైబ్యునల్స్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పిస్తూ కొడుకు, కోడలు ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కొడుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు మరియు తీర్పు సారాంశము. ఈ కేసును లోతుగా పరిశీలించిన సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ ఇచ్చిన తొలగింపు ఆదేశాలను కొట్టివేస్తూ చట్టంపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సీనియర్ సిటిజన్ల చట్టం 2007 యొక్క ప్రాథమిక లక్ష్యం వృద్ధులైన తల్లిదండ్రులకు జీవనభృతి, వైద్య సంరక్షణ మరియు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే. ఇది వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యతను పిల్లలు లేదా బంధువులపైన మోపుతుంది. అంతేకాని ఈ చట్టాన్ని ఆస్తి వివాదాలను పరిష్కరించే వేదికగా లేదా పిల్లలను ఇంటి నుంచి బలవంతంగా గెంటేసే సాధనంగా ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. తొలగించే అధికారంపై పరిమితులు. ఈ చట్టం కింద తల్లిదండ్రులకు తమ పిల్లలను లేదా బంధువులను తమ ఇంటి నుంచి ఏకపక్షంగా స్పష్టంగా తొలగించే ప్రత్యక్ష అధికారం లేదు. ట్రైబ్యునల్స్ కూడా కేవలం పోషణ, సంరక్షణకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలి తప్ప సివిల్ కోర్టుల తరహాలో ఆస్తి నుంచి తొలగింపు ఆదేశాలు జారీ చేయకూడదని కోర్టు తేల్చి చెప్పింది. ఆస్తి బదిలీ నిబంధన ఎప్పుడు వర్తిస్తుంది అంటే, చట్టంలోని ఒక ప్రత్యేక నిబంధన ప్రకారంగా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే తొలగింపు సాధ్యమవుతుంది. షరతులతో కూడిన ఆస్తి బదిలీ. ఒకవేళ తల్లిదండ్రులు తమ ఆస్తిని తమను పోషించాలి అనే షరతు మీద పిల్లలకు బదిలీ చేసినప్పుడు, ఆ షరతును పిల్లలు ఉల్లంఘిస్తే ఆ ఆస్తి బదిలీ రద్దు చేసే అధికారం ట్రైబ్యునల్స్‌కు ఉంటుంది. అటువంటి సందర్భంలో పర్యవసానంగా వారిని ఇంటి నుంచి తొలగించే అవకాశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆదేశాలు ఇచ్చే అవకాశం. అయితే ఈ కేసులో అటువంటి షరతులతో కూడిన ఆస్తి బదిలీ జరగలేదని, తొలగింపు ఆదేశాలు చెల్లవని అయితే కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల చట్టం వారి సంరక్షణకు ఒక కవచం లాంటిది. అది ఆస్తి హక్కు కోసం ఒక కత్తిగా మారకూడదు. తల్లిదండ్రుల పోషణ అనేది నైతిక బాధ్యతే కాకుండా చట్టపరమైన విధి అని గుర్తు చేస్తూనే ఆస్తికి సంబంధించిన క్లిష్టమైన వివాదాలను పరిష్కరించేందుకు సరైన సివిల్ కోర్టులను ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం మార్గనిర్దేశం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది సీనియర్ సిటిజన్ల హక్కులకు, బాధ్యతలపై సుదీర్ఘకాలం ప్రభావం అయితే చూపనుంది.